కంగ్రాచులేషన్స్ రా, డీ గెలుచుకున్నావు. డీలో ఏమున్నాయి అనుకుంటున్నావు? మా ఆవిడ కోసం రింగ్ వెళ్తుందేమో చూస్తా. రింగ్ ఉంది అనుకుంటున్నావా? రింగ్ ఉంది అనుకుంటున్నావు. సరే ఓకే, రివీల్ డీ. రింగ్ ఉండాలంట. రింగ్ 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 రింగ్. బట్ ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ రా, నీకు మొబైల్ ఫోన్ వచ్చింది. థ్యాంక్ యూ. వెరీ గుడ్. కాస్ట్లీదేరా? మంచిది, తక్కువదేం కాదు, మంచి కాస్ట్లీదే. 5,000 6,000 ఉంటది. వాళ్ళు కొనుక్కుంటారు అట్లాంటివి, మన స్థాయి కాదు అది. ఓకే, ఇప్పుడు ఏంటంటేరా, డీలో నీకు ఫోన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు లేదా ఇటుపక్క ఉన్న వాళ్ళు పగలబడి నవ్వేలా ఓ స్కిట్ చేయి. అది ఇంపాసిబుల్. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఎవరు నవ్వినా నవ్వకపోయినా మా టెక్నీషియన్స్ నవ్వితే చాలరా. కంటెంట్ చెప్పొచ్చు కదా. చెప్పు, నువ్వు ఒక్కడే పెర్ఫార్మెన్స్ చేయాలి, పక్కన హెల్ప్ తీసుకోవాలి. ఎవరు తీసుకోవద్దు. నాలాంటి ఒక మంచి ఒక ప్రయాణికుడికి దారిలో పోతుంటే కడుపు గుడగుడ అన్నది. వాడు వెళ్తుంటే ఇలాంటి వాళ్ళందరూ అడ్డం వస్తున్నారు. వాడు ఎలాంటి ఆ తాపత్రయపడ్డాడో చూపిస్తా. చూపించు. రెడీ, 1 2 3 స్టార్ట్. షూటింగ్ వచ్చేవరకు ప్రాబ్లం వచ్చింది. కంటెంట్ చేంజ్ చేసావు అప్పుడే? ఇది 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 ఇందులోనే ఉన్నా. సరే కానీ ఓకే, నువ్వు చాలా సీరియస్గా ఉన్నావు. ఇంత సీరియస్ మెయింటైన్ చేయి. నీ బొందరా, నీ బొంద. సార్ ఒక చిన్న అదే సార్, ఎంతసేపు ఉంటుందో టేక్ చెప్తే డైలాగ్ చెప్తే సార్ నీ పేమెంట్ క్యాన్సిల్, వెళ్ళిపో, కూర్చోపో. పేమెంట్ క్యాన్సిల్, వెళ్ళిపో. అంత లేదమ్మా, నేను ఆపుకుంటా, డైలాగ్ చెప్తా. రెడీ, స్టార్ట్. ఎన్నిసార్లు స్టార్ట్ చేస్తావు? విష్ణు, నీకు అర్థం కావట్లేదు విష్ణు. నాకున్న ప్రాబ్లమ్స్ వదిలిపెట్టి నిన్ను ప్రేమించడం ఎంత కష్టమో తెలుసా? అవును, వాళ్ళ ఆవిడకి తెలిసే ప్రాబ్లం అవుతుంది కదా, కష్టం. ఏంటది? నీకున్న ప్రాబ్లమ్స్ అంటే నెంబర్ 1 నీ వైఫ్. వన్ మోర్ టేక్ సార్ ప్లీజ్, ఏమనుకోవద్దు. లాగ్ చంటి. వాడికి లోపల ఉన్న ఆవేదన నీకేం తెలుసు? ఆవేదన, అది మరి. విష్ణు, రచ్చా నీకు ఫోన్ తో పాటు వాచ్ కూడా ఇస్తా, వెళ్ళిపోవా? ఎలాగైనా నేను నవ్విస్తా. ఒక పని చేయి, నవ్వించే ప్రయత్నం చేయదు కానీ. థ్యాంక్ యూ సో మచ్, దట్ వాస్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ బై రచ్చ రవి. ఏ రచ్చా, ఐ వాస్ కిడింగ్. గ్రేట్, యు ట్రైడ్ అ లాట్. నేను చాలా కష్టపడ్డాను నవ్వు ఆపుకోవడానికి. సో మీరు కానీ ఇక్కడ గమనిస్తే నవ్వించడం చాలా కష్టం. బట్ హూ ఆర్ ఆల్ మేకింగ్ us laugh. థ్యాంక్స్ a lot. సరే, మొత్తానికి సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిపోయే టైంకి ఎవరు ఏమేమి గెలుచుకున్నారు? నువ్వు మొబైల్ ఫోన్ గెలుచుకున్నావు, నువ్వేమో వాచ్ గెలుచుకున్నారు. టీమ్ A 6 points and team B phone with 1 point. 1 point. ఇప్పుడు వీళ్ళకి వాచ్ రావాలన్నా నీకు మొబైల్ రావాలన్నా మనం థర్డ్ రౌండ్లోకి వెళ్ళిపోవాలి. థర్డ్ రౌండ్లో సేమ్ టాస్క్లు ఉంటాయి, దానిలో మాత్రం పాయింట్స్ ఉంటాయి. థర్డ్ రౌండ్లో వచ్చిన పాయింట్స్లో ఎవరు ఎక్కువ గెలిచారో వాళ్ళకి మీకు ఫస్ట్లో వచ్చిన పాయింట్స్ ఏవైతేనో అవి యాడ్ అవుతాయి. అవి యాడ్ అయిన తర్వాత కూడా ఎవరైతే విన్నింగ్లో ఉంటారో వాళ్ళ గిఫ్ట్తో పాటు గేమ్ టర్నింగ్ పాయింట్ థర్డ్ రౌండ్. ఈ రెండు రౌండ్లోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ రాకూడదు, మిగిలిపోయిన వాళ్ళు రావాలి. రెడీ? అయితే ఇప్పుడు ఏంటంటే మ్యాటర్, ఈ థర్డ్ రౌండ్లో మీకు 90 సెకండ్స్ టైం ఇస్తున్నాను. ఓకే, పెంచారు 60 సెకండ్ నుంచి 90 సెకండ్స్ టైం ఇస్తున్నాను. 90 సెకండ్స్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే, అంటే ఇక్కడ ఇన్ని కలర్ పేపర్స్ ఉన్నాయి కదా, ఒక కలర్ పేపర్కి ఇంకో కలర్ పేపర్ అటాచ్ చేసి పిన్ చేయాలి. అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, దీనికి ఇలా పెట్టి పిన్ చేయాలి, మధ్యలో పిన్ చేయాలి. ఇది ఇలా పెడతామా, ఇక్కడ ఒక పిన్ చేస్తామా, ఇక్కడ ఒక పిన్ చేస్తామా, మధ్యలో కూడా పిన్ చేయాలి. హౌ ఇట్స్ పాసిబుల్? ఏరా మీకు అర్థమైందా? అంత పొడుగుతో చేసుకుంటూ పోవాలా? అట్లా పొడుగ్గా చేసుకుంటూ పోవాలి. ఎవరు ఎన్ని కలర్ పేపర్స్ అటాచ్ చేస్తారో దాన్ని బట్టి, అంటే ప్రతి ఒక్క పేపర్కి ఒక పాయింట్ ఉంటుంది. ఎన్ని అటాచ్ చేస్తే అన్ని పాయింట్ ప్లస్ మీకున్న పాయింట్ కూడా యాడ్ అవుతాయి. ఇట్స్ ఓకే. ఇప్పుడు దాకా లీడింగ్ టీమే కాబట్టి టీమ్ ఏనే వచ్చేస్తారా మీ సైడ్ నుంచి? మేము చూసి నేర్చుకుంటాం వాళ్ళ నుంచి, వాళ్ళనే రమ్మని. అలా కాదు, అంటే మీరు లీడింగ్ లో ఉన్నారు కాబట్టి మీరే వచ్చేయండి. ఓకే, టీమ్ బి నుంచి వచ్చేస్తున్నారు మోనికా.
ఎంత కష్టపడి హ్యాండ్ చేస్తున్నావురా నువ్వైతే. బట్ ఓకే, ఎనీవేస్ నీకు ఇచ్చేది టైం 90 సెకండ్స్. డిఫరెంట్ కలర్స్ తో అటాచ్ చేయాలి. పేపర్ వెనక పేపర్ తీసి పేపర్ పెట్టి పిన్ దానిలో పెట్టి దాంతో క్లిప్ కొట్టి 3 పిన్లతోటి పేపర్ క్లీన్ చేయాలి. 90 సెకండ్స్ ఉన్నాయి. ఒక పేపర్ తర్వాత ఇంకో కలర్ పేపరే రావాలి, సేమ్ కలర్ రాకూడదు. Got it? Alright, your timer starts in 3, 2, 1, go! అన్ని కలర్స్ తీసేయాలి. చాలా పెద్ద పేపర్ ఇది. 1 2 3 4 5 6 7 8 8 ప్లస్ 6 14 మీకు స్టిల్ ఛాన్స్ ఉంది. 90 సెకండ్స్ లో మీరు 15 పెట్టారనుకో మీరే విన్. ఐ విల్. రైట్? యా. మీరు 90 సెకండ్స్ లో అది గనక చేసేస్తే టాస్క్ యూ విల్ బి ద విన్నర్. ఓకే, సూపర్, Alright. కంగ్రాచులేషన్స్, నైస్ జాబ్. సార్ దీన్ని అరేంజ్ చేస్తారు అయితే. ఆల్రైట్, టీమ్ ఏ 14 పాయింట్స్ తో రెడీగా ఉంది. టీమ్ బి టీమ్ బి 15 పెట్టిద్దో విన్ అయిద్దో లేదో చూడాలంటే ప్లీజ్ వెల్కమ్ బేబీ. ఆల్రైట్, ఇదే ఎనర్జీ అక్కడ పెట్టి బాగా పెంచుకోవాలని కోరుకుంటూ నీకు ఒక చిన్న ఐడియా ఏంటి అంటే 90 సెకండ్స్ లో నువ్వు 14 పెట్టినా ప్రాబ్లం లేదు. 14 పెట్టినా ప్రాబ్లం లేదు. ఓకేనా? ఐడియా ఇస్తున్నా, గుర్తుపెట్టుకోండి. రైట్, స్టార్ట్ చేద్దామా? టైమర్ ప్లీజ్. ఆల్రైట్, టైమర్ రెడీగా ఉంది. అండ్ 3, 2, 1 గో. పిండి పడట్లే అన్న. మీరే టైం వేస్ట్ చేస్తున్నారు. Check. 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 నేను ఏం చెప్పా మీకు?
14 పెట్టినా చాలని చెప్పినా కదా. 14 పెడితే మీకు ఒకటి వస్తే 15 అయ్యేది కదా, గెలిచేటోళ్ళు కదా. ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యావు? అయినా సరే ఎన్ని పెట్టావు? 1 2 3 4. 5 ప్లస్ టీమ్ ఏ ముందాకున్న ఫస్ట్ స్కోర్ ప్లస్ 1 6. టీమ్ బి ఇస్ విత్ 6 పాయింట్స్. బట్ ఎనీవేస్ దట్ వాస్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. Okay, done. Go to your podium. ఆల్రైట్, టీమ్ ఏ 14 అండ్ టీమ్ బి 6. అబ్బా, బాగా కష్టపడి మీరు వాళ్ళ ఫస్ట్ రౌండ్ లో మార్కులు గెలుచుకున్నారు. బట్ ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ టీమ్ ఏ ఫర్ వాట్. Thank you. అసలు అంటే మీకు ఎలా ఉంది ఇప్పుడు? వాళ్ళ మీద గెలిచినందుకు ఆనందంగా ఉందా? వాచ్ గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు ఎంతో అత్యుత్సాహం ప్రదర్శించి కింద స్టాంపులు గుద్దినప్పుడు ఠపా ఠపా కొట్టినా కూడా పిన్నుల మిషన్ పనిచేయలేదు. సో ఏమంటారు, కష్టమే నెగ్గింది ఇక్కడ. ముసలి తాత ముడత ముఖం మురిసిపోయేనే ఇప్పటికి కూడా నేనే గెలిచిన. ఎట్లా? డ్రీమ్స్ లా నేను ఎదుటి వాళ్ళని గెలిపించడంలో నేను ఆనందం పొందుతా. బా! ముసలి తాత ముడత ముఖం పెద్దవాళ్ళు పెద్దవాళ్ళే ఈ వయసులో ఎదుటి గెలిపించడం చెప్తే మీరు గెలిచి పెద్ద పీకేదేం లేదు కాబట్టి కంగ్రాచులేషన్స్ ఫర్ టీమ్ ఏ. నో ప్రాబ్లం, మనకి ఇంకా టైం ఛాన్స్ ఉంది. ఎలా తెలుసా? ఇంకోసారి వచ్చినప్పుడు గెలు. ఇంకోసారి వస్తా, గెలుస్తా. అప్పుడు మాత్రం మీరు కాకుండా అప్పుడు నవ్వుపిచ్చు. అప్పుడేనా ప్లీజ్ నవ్విస్తా. మా కన్ఫ్యూజన్ చేసేట్టు బ్రెయిన్ పనిచేయాలి ఇక్కడ. అప్పుడు కూడా ఆపోజిట్ పోడియంలో నేనే వస్తా. నీకు ఆప్షన్ లేదురా ఇక. బట్ ఎనీవేస్ దట్ వాస్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ బై టీమ్ ఏ. అది ఈ రోజు అద్భుతమైన ఎపిసోడ్ ని మీరు బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటూ సీ యు నెక్స్ట్ టైం ఆన్ ది సేమ్ టైం ఆన్ ది సేమ్ ఛానల్ అండ్ ఓ మై ఫ్రెండ్. బై బై.